ఈసాలా కూడా కప్ నమ్దే. WPL ఫైనల్స్లో ఆర్సీబీ మళ్ళీ మరొకసారి WPL ఫైనల్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించింది. సో ఆర్సీబీ స్ట్రీమ్ ఎక్కడ మొదలుపెట్టిందంటే 24లో ఒక్కసారి WPL విన్ అవ్వని వెంటనే మళ్ళీ 2025లో మెన్స్ IPL విన్ అవ్వడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో WPL ఉమెన్స్. అంటే ఒకసారి ఉమెన్స్ స్టార్ట్ చేశారు, తర్వాత మెన్స్ అందుకున్నారు, మళ్ళీ ఉమెన్స్ కన్సిస్టెంట్గా మళ్ళీ వాళ్ళు విన్ అయ్యి దే ఆర్ షోయింగ్ ఇట్ అప్. అండ్ మేబీ ఈసాలా కప్ నమ్దే అని మళ్ళీ 2026 IPLలో మళ్ళీ మెన్స్ క్రికెట్ టీం కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ టీం చాలా బాగుంది. కమింగ్ బ్యాక్ టు దిస్ మ్యాచ్, టాస్ విన్ అయ్యి ఆర్సీబీ ఢిల్లీని బ్యాటింగ్ ఆహ్వానించింది. వాళ్ళు ధాటిగా బ్యాటింగ్ చేసి లిజాలీ అండ్ షెఫాలి వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తోటి స్టార్టింగ్ ఓపెనింగ్ అందించారు. దాని తర్వాత స్లో డౌన్ అయ్యింది. ఏంటి పిచ్ స్లోగా ఉందా, వీళ్ళు స్లోగా ఆడుతున్నారా అర్థం కాని పరిస్థితిలో మెల్లగా జెమిమా రోడ్రిగ్స్, వోల్వరాట్ వాళ్ళు ఇన్నింగ్స్ని చివరిదాకా తీసుకెళ్ళి 200 మార్క్ని అందుకున్నారు. మొత్తానికి ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్. ఏ ఫైనల్లో అయినా సరే 200 మార్క్ని అందుకోవడం అనేది దట్స్ వెరీ గుడ్ థింగ్. బట్ ద బ్రిలియన్స్ ఆఫ్ స్మృతి మందన అండ్ జార్జియా వోల్, ద వే దే బ్యాటెడ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎక్కడా ఎదురు వాళ్ళకి అపోనెంట్కి ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు కన్సిస్టెంట్గా ప్రతి ఓవర్లోనూ బౌండరీస్ సాధిస్తూ వచ్చారు. అంత బిగ్ టార్గెట్ని చేజ్ చేసేటప్పుడు వాళ్ళ చేజ్ని చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తూ ఏ బౌలర్ వచ్చినా కూడా మారిజన్ క్యాప్ కానీ మొత్తం స్పిన్నర్స్ని కానీ ఉత్తికి ఆరేశారు. అసలు దిస్ ఈజ్ ద ప్యూర్ T20 బ్యాటింగ్ అన్నట్టుగా అసలు ఎక్కడ ఎవరికి ఛాన్సెస్ ఇవ్వలేదు. జెమిమా రోడ్రిగ్స్ చాలా ట్రై చేసింది, చాలా బౌలర్స్ ఎంత ట్రై చేసినా కూడా, బౌలర్స్ని మార్చి ట్రై చేసినా కూడా వర్కౌట్ కాలేదు. చివరాఖరికి వచ్చేటప్పటికల్లా ఇంకా 2 బాల్ మిగిలి ఉండగానే దే హ్యావ్ కంప్లీటెడ్ ద 200+ రన్స్ చేస్ అండ్ దే హ్యావ్ వన్ ద టైటిల్ వన్స్ అగైన్ ఆర్సీబీ. సో దీంట్లో మ్యాక్సిమం క్రెడిట్ ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ, ఈ టోటల్ టోర్నమెంట్లో ఆర్సీబీ లాస్ట్ 5 మ్యాచెస్లో 5 డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్. దట్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్. దే ఆర్ వెరీ మచ్ కన్సిస్టెంట్. దే ప్లేడ్ యాజ్ ఎ టీమ్, సో దే డిజర్వ్ దిస్. సో hope some more wins coming for RCB. So being an RCB fan, I am very much happy. And comment చేయండి. Thank you.